బద్రీనాథ్, కేదార్నాథ్ లో హిందూవేతరుల ప్రవేశంపై నిషేధం పట్ల అర్షద్ మదాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ముస్లింలకు కూడా ఈ దేవాలయాల్లోకి వెళ్లేందుకు అనుమతి ఉండాలని ఆయన అన్నారు. ఇక్కడ గుళ్ళోకు రానివ్వకపోవడం సమస్య కాదన్నా, వచ్చి ఏం చేస్తున్నారు అనేది. ఒకడేమో తూక్ జిహాద్ అంటాడు, ఒకడేమో లవ్ జిహాద్ అంటాడు, మరొకడేమో ధూప్ జిహాద్ అంటాడు, ఇంకొకడేమో ఆలయాలను విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉంటాడు, పవిత్రతను దెబ్బతీస్తూ ఉంటాడు. ఇది కదా అసలు సమస్య. మీ అందరికీ తెలుసో లేదో అన్న, అబ్దుల్ కలాం గారు తిరుపతి వస్తే సాదరంగా ఆహ్వానించాం. మీరు అబ్దుల్ కలాం గారు లాగా ఉంటే మాకేం అభ్యంతరం లేదు ఆలయాల్లోకి రానివ్వడానికి. కానీ అలా లేరనే కదా ఇప్పుడు బాధ, అలా ఉండట్లేదనే కదా. మీరు అమ్మిన ప్రసాదాలు, గుడి ముందు మీరు ఏదైనా ప్రసాదాల కొట్టుబెట్టి అమ్ముతున్నారు అంటే భయం. అందులో ఉమ్మేసిండ్రా, లేకపోతే పిల్లలు పుట్టకుండా ఏదైనా టాబ్లెట్ కలిపేసిండ్రా, లేకపోతే రైజిన్ అనే విష పదార్థాన్ని కలిపిండ్రా అని భయంతో బిక్కుమంటూ ప్రసాదాలు కొనుక్కోవాలన్నా, ఆలయం లోపలికి మిమ్మల్ని రప్పిస్తే అక్కడున్న అమ్మాయిలను ట్రాప్ లో పడేస్తాన్రా, లవ్ జిహాదే చేస్తాన్రా, లేకపోతే అక్కడ సాంబ్రాణి ధూపం పేరుతోటి ధూప్ ధాదే చేస్తాన్రా. ఇక్కడ ఆలయ ప్రవేశం అనేది సమస్య కాదన్నా, ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత చేసే దాష్టికాలకు సంబంధించి